హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో నేనైతే చాలా బాగున్నా. సో ప్రజెంట్ రెగ్యులర్ అప్డేట్ ఇక్కడైతే చాలా చలి పెరుగుతుంది డైలీ రోజుకి. సో ఇవాళ వచ్చేసి ఆఫ్, కానీ ఏం లేదు, ఖాళీగానే ఉన్నా ఇంట్లో. కానీ మెయిన్ మీకు ఇవాళ ఒక వీడియో చూపిద్దాం అనుకుంటున్నా. ఏంటంటే అది స్కై డైవింగ్ వీడియో. సో నేను అది 2021లో చేసిన, విచ్ ఈజ్ 5 years బ్యాక్. సిడ్నీలో బైరన్ బే అని ఒక ప్లేస్ ఉంటుంది. సిడ్నీ నుండి ఒక 2-3 hours డ్రైవ్. అది ఆ ఏరియా అంటే బీచ్ ఏరియా. అది మేము స్కై డైవ్ చేసింది. మస్తు ఉంటుంది లొకేషన్, చాలా బాగుండే. సో వీడియో ఉంది, సో దాన్ని ఇప్పుడైతే మీకు చూపిస్తా. ఓకే, అరౌండ్ 5 years బ్యాక్. ఫస్ట్ అయితే వీడియో చూడండి, దాని తర్వాత దాని ఎక్స్పీరియన్స్ చెప్తా. Here we go. All right, good morning, brother. How you doing? Hey, good man. How are you? What are we doing today? Skydiving, huh? We're gonna go jump out of a plane. Yes. What's the occasion? Just on a ride. Yeah, good Yeah. idea. All right, brother. Do you want to say anything to people back at home that are missing out? We love you so much, and I miss you so much. Come on, brother. Put it there, man. See you out there. Yeah! That's awesome, man! No. Yeah. What happened? How's Yeah, that's good, man. Awesome. that? Nice, huh? Yeah. Hey, what was your favourite bit? Third one, the free fall. Yeah. It was super, man. Super. Excellent. Yeah. All right, brother. We're going to see you in the air again soon. Yeah, sure. Nice. Once again, yeah. I want to try once again, man. Perfect. Hey, thanks for jumping Yeah. in Byron Bay. I'm Jesse. Fantastic. See you Thank again you. soon. See ya. Whew. యా, అది స్కై డైవింగ్. ఎట్లుంది వీడియో? అసలు అదైతే నిజంగా వన్స్ ఇన్ ఎ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా. అసలు అంటే ఎవరికైతే హైట్స్ అంటే భయం లేదో, అండ్ నాకు కూడా హైట్స్ భయమే. నేను అసలు చెప్పాలంటే మనం ఆ జాయింట్ వీల్ అంటాం కదా, అదే ఎక్క నేను. కానీ అప్పుడు ఫ్రెండ్స్ అందరు ఉండి పోదాం అంటే అదే జోష్లో వెళ్ళిపోయినాం. కాకపోతే వెళ్ళేటప్పుడు మాత్రం ఘోరంగా భయం అయింది. ఫ్లైట్లో అంటే వెళ్ళేదాకా కూడా వద్దు అంటే చాలా థాట్స్ ఉండే, తీసేద్దామా, బ్యాక్ పోదామా, క్యాన్సిల్ చేసుకుందామా అని. కానీ ఆ మూమెంట్ వచ్చిన తర్వాత మాత్రం ఇంకోటి ఎగ్జైటింగ్ థింగ్ ఏంటంటే, ఆ ఫ్లైట్లో మా గ్యాంగ్ ఒక 7 members వెళ్ళాం మేము. ఫస్ట్ దానిలో జంప్ చేసింది నేనే. మనకి ఎక్కడ మస్తు ఇట్లా ఏమంటారు, చాలా భయం అవుతుందంటే ఆ ఫ్లైట్ ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేసి మనమే ఇట్లా అంటే మన వెనకాల ఉంటాడు ఒకతను, మన అంటే అతనికి మనం ఏంది ఒక హార్నెస్ ఉంటుంది, హార్నెస్తోని మనం పట్టుకొని ఉంటాడు. మనం ఇట్లా ఫ్లైట్లో ఇట్లా చూస్తాం అంటే మనమే ఫస్ట్ ఉంటాం కదా బయట.
అంత హైట్ నుండి అరౌండ్ 15,000 ఫీట్స్ అంటే ఈజీగా ఒక 4.5 కిలోమీటర్స్ ఎర్త్ సర్ఫేస్ నుంచి. అంత పైన నుంచి నువ్వు ఇట్లా మనం ఆ ఫ్లైట్ డోర్ ఓపెన్ చేసి ఇట్లా చూస్తే ఏం ఉండదు కింద, మొత్తం మనం స్కై మీద ఉంటాము. అడ్రనలిన్ రష్ అంటారు చూసినామో అది అసలు పీక్స్ టచ్ అయిపోతుంది, ఘోరంగా ఉంటుంది. అప్పుడైతే అసలు నేను మస్తు భయమైంది ఆ ఒక్క టైంలో, అదొక్కటే దగ్గర నాకు భయమైంది. కానీ వన్స్ జంప్ అయిన తర్వాత మాత్రం ఆ ఫ్రీ ఫాల్ ఉంటుంది. ఆ ఫ్రీ ఫాల్ ఆల్మోస్ట్ 200 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో వస్తాం మనం ఫ్లై అంటే మనం జంప్ చేసినప్పటి నుండి. అదొక ఎంత మనం ఒక 25 సెకండ్స్ ఉంటాం అనుకుంటా, అట్లా 25 అంతే 1 మినిట్ లేవు, లెస్ దెన్ 1 మినిటే ఉంటాము ఆ ఫ్రీ ఫాల్లో. ఆ ఫ్రీ ఫాల్ అయితే మస్తు అనిపిస్తుంది, అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్ అదైతే. నేనైతే చాలా ఎంజాయ్ చేసిన అది. మా ఫ్రెండ్స్ కొందరు భయపడ్డారు, అంటే అది ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కొంచెం వెరైటీ వచ్చినాయి, కానీ నాది ఒక్కటే మంచిగా వచ్చింది. మా ఫ్రెండ్స్లో మస్తు ఎంజాయ్ చేసిన నేనైతే అది. కానీ వన్స్ పారాషూట్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఆ పారాషూట్ ఓపెన్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఒకటేసారి మనం మళ్ళీ పైకి వెళ్ళిపోతాం, ఇట్లా వచ్చి ఇట్లా పైకి వెళ్ళిపోతాం. అప్పుడు ఒక్కసారి భయం అవుతుంది మళ్ళీ, అంతే. ఇక వన్స్ ల్యాండ్ అయిపోయిన తర్వాత అంతే, ఇక క్రేజీ ఎక్స్పీరియన్స్ కానీ నిజంగా. సో అది ఎంత అరౌండ్ $400 ఏమో ఉండే విత్ వీడియో ప్యాకేజ్. $499 అనుకుంటా. సో అదే అరౌండ్ 450 to 500 మధ్యలో ఉండే వీడియో ప్యాకేజ్తోని. సో యా, అది స్కై డైవింగ్ ఎక్స్పీరియన్స్ విచ్ ఈజ్ అమేజింగ్. సో అది మీరు కూడా ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇండియాలో కూడా ఉంటుంది. సేఫ్టీ స్టాండర్డ్స్ మోస్ట్లీ ఫాలో అవుతారు ఎక్కడైనా. మన దగ్గర నాకు తెలిసి నేపాల్లో ఉందని విన్నా, ఇండియాలో ఎక్కడుందో నాకు కూడా తెలియదు. ఇక సేఫ్టీ అంటే మన చేతిలో ఉండదు. అంటే మనది ఎంత సేఫ్టీ వీళ్ళు మనకు అరేంజ్ చేసినా కూడా ఆ రోజున్న అంటే ఏమంటారు సీజన్, అప్పుడున్న వెదర్, ఆ రోజు వెదర్ ఎట్లుంది, మళ్ళీ ఏమంటారు కొంచెం అంటే మన జంప్ దూకిన తర్వాత విండ్ కానీ ఇవన్నీ ఏమైనా డిస్టర్బ్ చేసినాయి అనుకో, దానికి మనం ఏం చేయలేము. సో ఖచ్చితంగా ఇన్సూరెన్స్ అయితే ఒకటి అంటే ఉంటుంది ఆప్షన్, అది టిక్ చేసుకుంటే బెస్ట్. ఇన్ కేస్ ఏమన్నా అయినా కూడా ఇన్సూరెన్స్ అయితే కవర్ అయిపోతుంది. సో ఇట్లాంటి వాటికి ఏమంటారు మన హెల్త్ ఇన్సూరెన్స్లు కవర్ చేయే వీటికి. సో అందుకే ఆ ఇన్సూరెన్స్ తీసుకుంటాం అనుకో, సో క్లారిటీ అంటే ఏం ఇబ్బంది లేకుండా ఏమైనా అయినా కూడా మనకి సేఫ్టీ అయితే ఉంటుంది. సో ఆ ఇన్సూరెన్స్ మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేసుకోవద్దు. అది ఇంకా నాకు అరౌండ్ 5 years అవుతుంది, కానీ నాకు ఇంకా ఆ ఫీల్ అనేది ఇంకా ఉంది. సో అంటే అది ఎప్పుడు చేయం కదా, సో అది నాకు మైండ్లో ఫిక్స్. అంటే అది ఆ ఫీల్ అనేది అట్లనే ఉండిపోయింది అది. ఓకే, సో అది ఫ్రెండ్స్, దట్స్ ఫర్ టుడే. సో ఇట్లాంటి వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ అండ్ ఆస్ట్రేలియన్ లైఫ్, ఇంకా ఇట్లాంటి ఏమైనా వీడియోస్ ఐడియాస్ ఏమైనా ఉంటే వేయండి, ఖచ్చితంగా వీడియోస్ అయితే కవర్ చేస్తాం. సో be safe and see you in my next vlog. Until then, bye bye.